హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. మనకి ఎకనామీ లోపల కొన్ని బేసిక్ పదాలు కనిపిస్తాయి. అందులో ఒకటి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అని చెప్పేసి ఉంటుంది. సెకండ్ది రిజర్వ్ ట్రాంచే పొజిషన్. రిజర్వ్ ట్రాంచే పొజిషన్. ఇవి రెండు మనకి ఎక్కడ కనిపిస్తాయంటే జనరల్గా చూస్తే ఈ ఆర్బీఐ అనేది విదేశీ మారక నిల్వలు కండక్ట్ చేస్తుంది. ఫారెక్స్ రిజర్వ్ యొక్క సంరక్షణకర్త ఎవరు? భారతదేశం లోపల ఆర్బీఐ అని చెప్పేసి పిలుస్తాం. మొత్తం 4 రకాలు ఉంటుంది. ఒకటేమో ఫారెన్ కరెన్సీ అసెట్స్, అంటే విదేశీ కరెన్సీ రూపంలో నిల్వ చేస్తుంది. సెకండ్ది గోల్డ్ అని చెప్పేసి ఉంటుంది. థర్డ్ది స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఉంటుంది. ఫోర్త్ది రిజర్వ్ ట్రాంచే పొజిషన్ ఇన్ ఐఎంఎఫ్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఫారెన్ కరెన్సీ అసెట్స్ మనకి తెలుసు, విదేశీ కరెన్సీ అంటే డాలర్ అని చెప్పేసి డిఫరెంట్ కరెన్సీ లోపల నిల్వ చేస్తుంది. సెకండ్ గోల్డ్ అందరికీ తెలుసు. ఇవి రెండు వెరీ బేసిక్ టర్మ్స్ అండి. మనం డిస్కస్ చేద్దాం. ఎస్డిఆర్ అంటే ఏంది, ఆర్టీపీ అంటే ఏంది. దీన్ని మనం సింపుల్గా ఆర్టీపీ అని చెప్పేసి పిలుస్తాం అన్నట్టు. చూద్దాం వాట్ ఈస్ ద ఎస్డిఆర్. ఒకసారి మీరు ఇది ఊహించుకోండి, ఇండియా అండి. ఇండియాలో మన కరెన్సీ ఏంటి? రూపాయి ఉంది కదా. రూపాయి ఉన్నది. పక్కపంటి మన మిత్రుడు చైనా తీసుకోండి, వీళ్ళది యువాన్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అమెరికా తీసుకోండి. దీనికి డాలర్స్ అని చెప్పేసి ఉంటుంది. వీళ్ళు ఐఎంఎఫ్ లోపల డిపాజిట్ చేస్తారు. సమ్ కోటా అని చెప్పేసి పిలుస్తాం. మరి టెక్నికల్ వర్డ్స్ ఇక్కడ ఉపయోగించొద్దు, బేసిక్ కాబట్టి. రూపాయి డిపాజిట్ చేసింది, యువాన్ చేసింది, డాలర్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇటీవల వార్తల్లో ఉంది, జింబాబ్వే సంక్షోభంలో ఉంది. జింబాబ్వే మనకి సంక్షోభంలో ఉంది. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ లోపల క్రిసిస్ వచ్చింది. సంక్షోభంలో అని చెప్పేసి పిలుస్తాం కదా. లోటు ఎక్కువ ఉన్నది. ఇప్పుడు ఐఎంఎఫ్ దీనికి లోన్ ఇవ్వాలి. ఐఎంఎఫ్ పని ఏంటి? సంక్షోభంలో ఉన్న సభ్య దేశాలకి లోన్ ఇస్తుంది కదా. లోన్ ఇవ్వాలి. దాని దగ్గర చూస్తే రూపాయి ఉన్నది, యువాన్ ఉంది, డాలర్స్ ఉన్నాయి. జింబాబ్వే కరెన్సీ మనకి జింబాబ్వే డాలర్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఒకటి కాదు. ఇప్పుడు లోన్ తీసుకొని ఏం చేస్తుందండి? ఇవి చెల్లే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. రూపాయి ఇస్తే రూపాయి జింబాబ్వే ఏం చేసుకుంటుంది? చిత్తు కాగితం అని చెప్పేసి చెప్పవచ్చు. జింబాబ్వే లోపల యువాన్ ఏం చేసుకుంటుంది, డాలర్ ఏం చేసుకుంటుంది? దెర్ ఈస్ ఏ ప్రాబ్లం. మనం ఒకసారి చూడండి, ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయితే ఇట్ట అతనికి అది సరిపోయే గ్రూప్ మనం అందించాలి. వేరే గ్రూప్ అందిస్తే ఆ రక్త గుచ్చీకరణ జరిగి మరణిస్తాడు. సేమ్ ప్రాబ్లం ఐఎంఎఫ్కి వచ్చింది. ఐఎంఎఫ్ బాగా థింక్ చేసింది. మనకి ఓ టైపు బ్లడ్ గ్రూప్ ఓ ఉంటే వాళ్ళు విశ్వదాత అని చెప్పేసి పిలుస్తాం కదా, అందరికీ ఇవ్వచ్చు కాబట్టి ఐఎంఎఫ్ అటువంటిది ఒక కొత్త కరెన్సీ తీసుకొచ్చింది. ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్ కరెన్సీ. ఈ అన్నిటినీ కలిపి ఒక కొత్త కరెన్సీ క్రియేట్ చేసింది ఐఎంఎఫ్. దాని పేరే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అని చెప్పేసి పిలుస్తాం. వాట్ ఈస్ ద ఎస్డిఆర్? స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. ఏంటి ఇది అంటే ఐఎంఎఫ్ యొక్క ఆర్టిఫిషియల్ కరెన్సీ. దీన్ని మనము జనరల్ టైం లోపల పేపర్ గోల్డ్గా పిలుస్తాం. ఇట్ ఈస్ నాట్ గోల్డ్, ఇట్ ఈస్ పేపర్ గోల్డ్ అని చెప్పేసి ఒక వ్యవహారిక నామం అండి అది. అప్పుడు ఈ ఎస్డిఆర్ని జింబాబ్వేకి ఇవ్వచ్చు. జింబాబ్వే తన యొక్క బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ని క్లియర్ చేసుకుంటుంది. వై? బికాజ్ ఎస్డిఆర్ని అన్ని దేశాలు కూడా ఆమోదిస్తాయి కాబట్టి. విశ్వదాతగా ఎస్డిఆర్ అని చెప్పేసి కొత్త కరెన్సీ తీసుకొచ్చింది, ఒక కృత్రిమ కరెన్సీ. ఇట్ ఈస్ నాట్ కరెన్సీ, వాస్తవంగా ఒక పేపర్ మాత్రమే అది. మరి ఒక ఎస్డిఆర్ని ఎలా లెక్కిస్తాము? ఇప్పుడు ఏంటి మనకు ఎస్డిఆర్ ఎలా వచ్చింది అంటే, ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ యొక్క డిఫిసిటీ ఉన్న కంట్రీస్కి ఐఎంఎఫ్ హెల్ప్ చేయాలి అంటే ఒక విశ్వదాత అవసరము. దాని పేరే మనము ఎస్డిఆర్ అని చెప్పేసి పిలుస్తాం. అది క్లియర్ అయిపోయింది మనకి. నెక్స్ట్ ఏంటి అంటే, మరి ఎస్డిఆర్ యొక్క వాల్యూని ఎలా లెక్కిస్తాము? జింబాబ్వే ఎస్డిఆర్ తీసుకుంది కదా. ఎస్డిఆర్ ఇస్తే ఎంత ఇచ్చినట్టు? ఎస్డిఆర్ అని చెప్పేసి ఎంత మనం లెక్కిస్తామంటే, దీంట్లో ఒక బుట్ట ఉంటుందండి. ఆ బుట్ట లోపల మొత్తం 5 కరెన్సీస్ ఉంటాయి. ఒకటేమో ఫస్ట్ది అమెరికా డాలర్ అండి. సుమారుగా ఇది 43% వాల్యూ కలిగి ఉంటుంది ఆ వెయిటేజ్. సెకండ్ది వెరీ ఫేమస్ మనకి యూరో అని చెప్పేసి పిలుస్తాం. ఇది సంథింగ్ 29 అట్లా ఉంటుందండి. ఇవి రెండు కరెన్సీ కలిపితే వెయిటేజ్ దృష్ట్యా 70కి పైగా మనకి కనిపిస్తుంది. థర్డ్ది చైనా యొక్క యువాన్ కరెన్సీ,
ఇది 2015లో మనకి కొత్తగా యాడ్ చేశారు, అంతకుముందు లేదు. ఇది 12% సంథింగ్ ఎంతో ఉంటుంది. ఫోర్త్ది మనకి డాలర్ అయిపోయింది. సో యూరో అయిపోయింది, యువాన్. ఫోర్త్ది జపాన్ యొక్క ఎన్ కరెన్సీ అండి, 7.5 సంథింగ్ ఉంటుంది. ఫిఫ్త్ది బ్రిటన్ యొక్క పౌండ్ స్టెర్లింగ్ అని చెప్పేసి పిలుస్తాం కదా. సో పౌండ్ స్టెర్లింగ్ ఈ 7.4 సంథింగ్ ఎంత ఉంటుంది. ఇవి ఇంతకుముందు క్వశ్చన్స్ అడిగారండి, ఎస్డిఆర్ బుట్ట లోపల ఏముంటాయని చెప్పేసి. సో ఇక్కడ $1కి సేమ్ ఇక్కడ $1 వస్తుంది. యూరో, యువాన్, ఎన్, పౌండ్ స్టెర్లింగ్, ఈ 5 కరెన్సీ యొక్క వీక్ స్ట్రాంగ్, ఎంత వీక్ ఉంది ఎంత స్ట్రాంగ్ ఉన్నదాన్ని బట్టి ఎస్డిఆర్ యొక్క వాల్యూ డిసైడ్ అయి ఉంటుంది. 1 ఎస్డిఆర్కి సంథింగ్ ఎన్నో డాలర్స్ అని చెప్పేసి డిసైడ్ చేస్తారు అప్పుడున్న రేటు బట్టి. 5 కరెన్సీ యొక్క వీక్ స్ట్రాంగ్ బట్టి ఎస్డిఆర్ వాల్యూ డిసైడ్ అయి ఉంటుంది. సో మీ ప్రశ్న వస్తుంది, ఎస్డిఆర్ బుట్ట లోపల ఏ కరెన్సీ ఉంటాయంటే డాలర్ ఉంటుంది, యూరో, యువాన్, ఎన్, పౌండ్ స్టెర్లింగ్. ఇదే ఆర్డర్లో మనకి క్వశ్చన్ ఇంతకుముందు అడిగారు. రైట్, ఇప్పుడు ఏంటి మనకంటే జనరల్గా సో ఇప్పుడు ఈ ఎస్డిఆర్ వాల్యూ ఎంత ఉంటుంది క్వశ్చన్ రాదు, కానీ ఎస్డిఆర్ వాల్యూని ఏవి డిసైడ్ చేస్తాయి అంటే ఈ 5 కరెన్సీలు డిసైడ్ చేస్తాయి. రైట్, ఇది మనకు క్లియర్ అండి. ఇది ఒక ఆర్టిఫిషియల్ కరెన్సీ, పేపర్ గోల్డ్గా పిలుస్తాం మనము. ఐఎంఎఫ్ ఎస్డిఆర్ రూపం లోపల సభ్య దేశాలకి లోన్ ఇస్తుంది. నెక్స్ట్ రిజర్వ్ ట్రాంచే పొజిషన్ అని చెప్పేసి మనకి ఆర్టీపీ అని చెప్పేసి పిలుస్తాం. మన విదేశీ మార్క నిల్వల్లో ఇది కూడా ఒక రకమైన భాగం అండి. వాట్ ఈస్ ద ఆర్టీపీ? ఐఎంఎఫ్ అనే గ్రూప్కి ప్రతి దేశము కొంచెం రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దాన్ని కోటా అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ కోట కంటే కొంచెం ఎక్కువ కూడా ఇస్తుంది కొన్నిసార్లు ఆ దేశాలు. ఏమన్నా ఇబ్బంది అయినప్పుడు సో అనుమతి లేకుండా మనం దీన్ని ఆర్టీపీని ఉపయోగించుకోవచ్చు. తన కోటాలో కొంత భాగాన్ని ఐఎంఎఫ్ దగ్గర సో తీసుకోవచ్చు. ఎటువంటి కండిషన్స్ ఇక్కడ అవసరం లేదు, ట్యాక్స్ కూడా అవసరం లేదు. తన కోటనే, అది తనదే కాబట్టి కొంత భాగాన్ని ఆర్టీపీ రూపంలో తీసుకోవచ్చు. ఆర్టీపీ మీన్స్ తన యొక్క ఐఎంఎఫ్ యొక్క మెంబర్ స్టేట్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనుకోండి, ఏమైనా సంక్షోభం వచ్చినప్పుడు తాత్కాలిక ప్రాతిపదికన ఆర్టీపీ రూపంలో కొంత తీసుకోవచ్చు. ఏంటి ఆర్టీపీ అంటే తన కోటాలో కొంత భాగం అని చెప్పేసి పిలుస్తాం. ఐఎంఎఫ్ యొక్క కోటాలో కొంత భాగము. కోటా ఏంటి అంటే ప్రతి సభ్య దేశము కొంత చెల్లిస్తుంది, అదే కోటా అంటాం. ఆ కోటాలో కొంత భాగాన్ని మనము ఆర్టీపీ రూపంలో ఎటువంటి వడ్డీ లేకుండా తీసుకోవచ్చు. జనరల్గా ఇది ఆర్టీపీ ఎంత ఉంటుంది ఒక కంట్రీ కంటే, జనరల్ అంటే ఇది ఎక్కడ లేదు మనకు, అంటే ఇంత అని చెప్పేసి లేదు, కానీ జనరల్ ఎంత ఉంటుందంటే ఈ కోటా ఎంత ఉంటుందో ఆ కోటాలో పావు వంతు ఆర్టీపీ రూపంలో ఉంచుకుంటుంది. ఎమర్జెన్సీ పర్పస్, మనము కొన్నిసార్లు ఎక్కడో డబ్బులు దాచుకుంటాం, బాగా ఎమర్జెన్సీ వస్తే తీయం కదా, అటువంటిది మనకి ఆర్టీపీ అని చెప్పేసి పిలుస్తాం. ఐఎంఎఫ్ యొక్క కోటా అని, అది కోటాలో కొంత భాగం. ఎంత భాగం అంటే సుమారుగా మనకి 1/4 అని చెప్పేసి మనకి ఐఎంఎఫ్ సైట్లో ఉంది. బట్ అది 1/4 అని చెప్పేసి ఉంచిన అవసరం లేదు, ఎంతైనా ఉంచుకోవచ్చు. ఆ ఉంచుకున్న దాన్ని ఎమర్జెన్సీ పర్పస్లో ఎటువంటి ఇంట్రెస్ట్, ఎటువంటి కండిషన్స్ లేకుండా మనం దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. అది ఎస్డిఆర్ అండ్ ఆర్టీపీ అని చెప్పేసి పిలుస్తాం. భారతదేశం యొక్క విదేశీ మార్క నిల్వల్లో 4 ఉంటే మిగతా 2 కాకుండా ఇవి 2 మనకి చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతాం. వాట్ ఈస్ ద ఎస్డిఆర్, వాట్ ఈస్ ద ఆర్టీపీ అని చెప్పేసి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి ఈరోజు పాలిటీ కోర్సు మీద 499, సో లాస్ట్ టైం రిమైండర్ అండి, 499 మనకి ఈరోజు అయిపోతుంది. రేపు నుంచి సిబుల్ 799 అని చెప్పేసి 300 రూపీస్ పెరుగుతుంది. అంటే అది యాక్చువల్ ప్రైస్ మనకి 799 ఉండే. సో నిన్న ఈరోజు రిపబ్లిక్ డే ఆఫర్ కింద 499 అని చెప్పేసి పెట్టినాం మనం. సో మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. లాస్ట్ టైం రిమైండర్. సో ప్రైస్ మనకి రేపటి నుంచి అయితే ఇది అందుబాటులో ఉండదు, ఇది మాత్రం అందుబాటులో ఉంటుంది. ఎకనామిక్ కోర్స్ మనకి ఎప్పట్లాగానే 999 అయితే కొన్ని రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. సో ఒకసారి కోర్సు మనం పూర్తి చేస్తే, లాంచింగ్ ఆఫర్ కింద మనం 999 పెట్టినాం, కానీ కోర్స్ పూర్తి చేస్తే ఇది 1459 అని చెప్పేసి మారచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.